హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. చెక్లీలు గుల్లగా రావాలి అంటే హాఫ్ కప్పు ఈ పొడి వేసుకొని చేసుకోండి. చెక్లీలు గుల్లగా వస్తాయి. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 కప్ మరియు 3/4 కప్ నీళ్లు పోసుకొని మూత మూసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్నే సూజీ అంటారు వేసుకొని, రవ్వ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో అంత బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దీన్ని మూత మూసుకొని 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చేత్తో అంతా బాగా కలుపుకోండి. చేతికి స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోండి. ఏమాత్రం నీళ్లు వేసుకోవద్దు. పిండి ఎంత బాగా కలుపుకుంటే చెక్లీలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పప్పుల పొడి వేసుకొని 1/2 కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు. ఇలా కలుపుకున్న పిండిని 2 సమాన భాగాలుగా చేసుకొని చెక్లాల మౌల్డ్ తీసుకొని చెక్లాల మౌల్డ్కు ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్టార్ గుర్తున్న బిళ్ళను వేసుకొని ముందుగా మనం కలుపుకున్న పిండిని ఒక పిండి ముద్దను చెక్లాల మౌల్డ్లో వేసుకొని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చెక్లాల మౌల్డ్తో ఇలా చేసుకోండి. అంచులను బాగా అతికించుకోండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా చేసుకున్న వీటన్నింటినీ గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని కాల్చుకోండి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులు కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చెక్లీలు మరీ ఎర్రగా కాల్చుకోవద్దు. చల్లారిన తర్వాత మరి కాస్త కలర్ వస్తాయి కాబట్టి బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. మరీ ఎర్రగా కాల్చుకోవద్దు. అలాగే మిగతా వాటన్నింటినీ కాల్చుకోండి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.